ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటించిన మాదిరిగా దివ్యాంగుల పెన్షన్ 6,000 పెంచినందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుకి అలాగే గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఒంగోలు టీడీపీ పార్లమెంటు విభిన్న ప్రతిభావంతుల విభాగం ఉపాధ్యక్షుడు ఇరినేని గోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే వృద్ధులకు వితంతువులకు 4,000 పెంచారని, గతంలో కూడా ఒకే విడతలో దివ్యాంగులకు పెన్షన్ పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కిందన్నారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అత్యధిక పెన్షన్ నిరుపేదలకు అందనుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన రోజే పెన్షన్ ఫైల్ మీద సంతకం పెట్టడం పట్ల ఒక దివ్యాంగులే కాక వృద్ధులు, వితంతువులు, యావత్ సమాజం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిబద్ధతకు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దివ్యాంగుల తరపున మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుకి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఒంగోలు టీడీపీ పార్లమెంటు విభిన్న ప్రతిభావంతుల విభాగం ఉపాధ్యక్షుడు ఇరినేని గోపాల్ బేస్తవారిపేట మండలం గల్లిజేరుగొల్ల పంచాయతీ చెన్నెపల్లిలో ఆయన పత్రికా ప్రకటనలో తెలిపారు.